నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. శ్రీ సోనియా. మన భూమికి కవలగ్రహం అని పిలిచే శుక్రుడు ఇప్పుడు మండుతున్న అగ్నిగుండంలా ఎందుకు మారింది? ఒకప్పుడు భూమిలాగే సముద్రాలు, అనుకూలమైన వాతావరణం ఉన్న శుక్రుడికి అసలు ఏమైంది? ఈ ప్రశ్న కేవలం శుక్రుడి గతం గురించే కాదు, రేపు మన భూమి భవిష్యత్తు కూడా శుక్రుడిలాగానే మారుతుందా అన్న ఆందోళన పెంచుతోంది. తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు ఒక కొత్త గ్రహాన్ని కనిపెట్టారు. భూమికి 98 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం శుక్రుడి గతాన్ని, భూమి భవిష్యత్తును మన కళ్ళకు కట్టబోతోంది. అసలు ఆ గ్రహం కథేంటి? శుక్రుడు ఎందుకు నరకంలా మారాడు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎంత ప్రమాదకరం? మన భూమిని కాపాడుకోవడానికి ఈ అంతరిక్ష పరిశోధన ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. విశ్వాంతరాళంలో ఒక రహస్యం ఇప్పుడు వీడబోతోంది. భూమికి 98 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న LP 890-9c లేదా స్పెక్యులస్ 2c అనే అద్భుతమైన ఎక్సో ప్లానెట్ ఇప్పుడు శాస్త్రవేత్తల హాట్ టాపిక్ గా మారింది. 2022 సెప్టెంబర్లో కనుగొన్న ఈ గ్రహం భూమి కంటే 40% పెద్దది. ఇది ఒక చిన్న ఎర్ర మరుగుజ్జు నక్షత్రం చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతోంది. ఆ నక్షత్రానికి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ అది ఒక చల్లని నక్షత్రం కావడం వల్ల అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఇక్కడే అసలైన చిక్కుముడి ఉంది. ఈ గ్రహం దాని నక్షత్రం హాబిటబుల్ జోన్ లోపలి అంచున ఉంది. సరిగ్గా మన సౌర కుటుంబంలో శుక్రుడు ఉన్న స్థానంలోనే ఇది కూడా ఉంది. శుక్రుడు ఒకప్పుడు భూమిలాగే ఉన్న విపరీతమైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల నీటిని కోల్పోయి నరకం లాంటి వేడి గ్రహంగా మారిపోయింది. దానికి బలమైన అయస్కాంత క్షేత్రం లేకపోవడం వల్ల సూర్యుడి నుండి వెలువడే సౌర గాలులు దానిలోని నీటి అణువులను అంతరిక్షంలోకి తుడిచిపెట్టేశాయి. కార్నెల్ యూనివర్సిటీకి చెందిన లీసా కాల్టినెగర్ బృందం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో ఈ కొత్త గ్రహాన్ని అత్యంత లోతుగా అధ్యయనం చేస్తుంది. ఒకవేళ ఆ గ్రహంపై ఇంకా ధ్రువ రూపంలో నీరుంటే నివాసయోగ్యమైన ప్రాంతం మనం అనుకున్న దానికంటే చాలా విశాలంగా ఉంటుందని అర్థం. ఇది అంతరిక్షంలో జీవం కోసం అన్వేషణకు కొత్త మార్గాలను చూపుతుంది. ఒకవేళ అది కూడా శుక్రుడిలాగే మారిపోయి ఉంటే భవిష్యత్తులో సూర్యుడి వేడి పెరిగే కొద్దీ మన భూమికి కూడా అదే గతి పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నక్షత్రాల కాంతి పెరిగే కొద్దీ రాతి గ్రహాలు ఎలా పరిణామం చెందుతాయో తెలుసుకోవడానికి ఈ గ్రహం ఒక లైవ్ మోడల్లా పనిచేయబోతోంది. మన భూమి మనుగడను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తు విపత్తుల నుండి కాపాడుకోవడానికి ఈ అంతరిక్ష ప్రయాణం అత్యంత కీలకం కానుంది.